కోతి వార్తలు అందరికీ శనాతి బిడ్డలారా. ఇక మరి నీ దండం పెడితే మీ నరసయ్య తాత ఇక తెల్లారగానే ఇక పైన కట్టిండు, బువ్వ లేదు బుగ్గి లేదు. ఇక నా ముసలి కూడా పంచాయతీ పెట్టుకొని పిరి బస్ అని అది అమ్మగానికి పోయింది. ఇక నాకున్న పని ఏముందిరా, లోకం మీద ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అని ఇక ముచ్చట మొత్తం ఇక మన గమ్మతి బాధ పట్టుకొని వచ్చిన. ఇక మనకి ఇక్కడ కొన్ని కోయిలాగా అవుపడుతున్నాయి. మరి ఇటు సంసారం ఎట్లా ఉంది ఏంది ఏం కథ, మరి వీరి బతుకు తెరువు ఏంది కథ ఏంది పోయి పిల్లగా. మరి ఇప్పుడు కారుకు టక్కర్ అయింది, చెయ్యి టక్కర్ ఇచ్చింది. మరి ఇప్పుడు చెడబడ్డాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికైతే మంచిగానే ఉంది, ఇప్పటికైతే మంచిగానే ఉంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలను పెట్టిగా అప్పుడు మరి నెరవేరితే ఏమో 100 రోజులు టైం ఇచ్చిందిగా, టైం 100 రోజులు టైం ఇచ్చింది. టైంలో ఏమైతే తెలియదు, ఇంకా నెల. నువ్వేమంటా పిల్ల నీ సంసారం పెట్టుంది? నాది కూడా గట్టిగా ఉంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అదే మరి రైతు బంధు రుణమాఫీ అన్ని అవుతున్నాయా? రైతు బంధు కూడా పడది. ఈ రుణమాఫీ పడ్డప్పుడు లెక్క కానీ ఇప్పుడైతే రైతు బంధు పడదు. ఎట్లా మరి ఇంటికాడ మీ ఆమె పంచాయతీ పెట్టుకొని అమ్మాయి పోతుంది నా ముసలా లేక ఆమె పడతాం, మన బాధ మనమే పడతాం. ఏం చేస్తామే మంచిగా మా పాడికి ఏం జబర్దస్తుంది. 20 రోజులు 300 వస్తాయి. ఉప్పు తొక్కు షటబడి అంతా మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. కాంగ్రెస్కి ఏమైంది, అది పోయింది ఇది వచ్చింది, అంతే ఉంటుంది. వ్యవసాయం చేస్తా ఏమైనా కొలువా? కొలువే. మరి ఎట్లా ఇప్పుడు మీ నిరుద్యోగులకు మరి ఏమైనా ఆశ కలుగుతుందా ఈ కొత్త ప్రభుత్వంలో? ఏమో ఏం చెప్తలేడు ఆయన, ఏం చెప్తలేడు. ఇంకా 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని వాళ్ళు డబ్బు కూడా చెప్తుంటే ఈ పిల్లగాడు 70 అయితే ఇంకా ఏం చెప్తలేడు ఆయన. మరి అంటే ఉందా భరోసా ఉందా? అంటే కొలువులు వస్తాయన్న భరోసా ఉందా? ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఉండేది కానీ ఇప్పుడు ఏం చెప్తలేడు. మన ప్రభుత్వంలో ఒక్క కొలువు రాలేదు, ఇంటికో ఉద్యోగం అనేది అది ఉత్తపుర్రా ఆయన జనాలు. మరి ఇట్లా తిరిగి నువ్వే మన కట్టమాట తప్పిరా? ఏం మాట్లాడాలి ఇక ఆయన గురించి, ప్రభుత్వం గురించి. ఆ ఓటు అనుకుంటే ఒకటి అవుతుంది. ఏమా మన దగ్గర లోకలే ఏం పని చేస్తావు? రైస్ మిల్ నడుపుతా. అమ్మో గచ్చిదే ఇది. మరి ఎట్లా ఏమనుకుంటారు జనాలు? మరి ఇప్పుడు మీ మిల్లులకు ఓటు పట్టించుకుంటారు, చాలా మంది వస్తుంటారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జనాలు ఎట్లా ఏంది ఏమనుకుంటారు? ఏం లేదు, మంచిగానే చేస్తాడు రేవంత్ రెడ్డి. పర్వాలేదు, కాకుండా కొద్దిగా లేట్ అయినా కానీ అన్ని అమలు పరుస్తాడు, అన్నీ చేస్తాడు. ఎందుకంటే ప్రజలు కావాలని కోరుకుర్రు కానీ చేస్తాడు. కాకుండా ఈ వాడ బడ్జెట్ లెక్క 4 రోజులు వెనక ముందు అయితే చేస్తాడు, మంచిగా నిలబెడతాడు. కుదురుకుంటే మాత్రం అందరినీ కాపాడుకొస్తాడు. ఫ్రీ బస్ అనుకుంటే మరి గిన్నె దూరం పెట్టవు. ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. బస్సులో పోయినా టికెట్ లేకుంటుండు. లేదు ఇక్కడ ఎవరు మా ఊరిపాకల ఏం లేదయ్యా. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? నాకేమీ వస్తాయా, చెవులు రావు. కోడలు తిడతావా? కోడలకైతే నోరు లేస్తుంది. అమ్మో గిట్లా ఉంది కానీ కోడలు మంచిగా చూసుకో. ఇగో నాకే పువ్వు పెట్టక ఇగో రోడ్లు వచ్చిన. ఇప్పుడు ఓ పిల్లలు, ఇప్పుడు కారుకు టక్కర్ అయింది, చెయ్యి నిలబడ్డది. మరి రేపో మాపో పార్లమెంట్ ఎలక్షన్లు కూడా దగ్గర పడ్డాయి, అదేనా కాదా? ఇక మరి గాలి ఎటు మళ్ళీ లేను ఏంది ఏం కథ? ఉన్నమాట చెప్పు రాపిరా, నీ సొమ్మైనా కుదుకపోతుండా? ఉన్నమాట అసలు ఏంది? ఇప్పుడు పాత ప్రభుత్వంలో ఏమైంది, కొత్త ప్రభుత్వం వచ్చి ఏం చేయబోతుంది? ఉన్నమాట చెప్పు. ఏ పెద్ద మనిషి నీ సొమ్మైనా కుదుకపోతుండా? నువ్వు చెప్పే. నాదేముండదు, పెద్ద మనిషిని చెప్పాలి, మనం ఏముంటది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? మీకంటే ఆడోళ్ళు నయమేష. ఇప్పటిదాకా వాళ్ళు రామ సక్కదంగా మాట్లాడారు. వీళ్ళు జాకీ చాన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్. నేను చైనా నుండి వస్తే ఇట్లా చెప్పాను. అంటే ఇప్పుడు అదే వచ్చిందే కొత్తగా. సరే కొంచెం వెనక ముందు కావచ్చు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది ఇప్పుడు 2 నెలల టైం అయింది. మరి రైతు రుణమాఫీ అయ్యేనా? రుణమాఫీ చేసిండు కదా. రుణమాఫీ ఇప్పుడు 2 లక్షలు అన్నాడు సారు. మరి 1 నెల రోజులు చూస్తే మరి చేస్తాడనే అయితే అన్నది. చూసారా సార్ డబుల్ యాక్షన్.
గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. కంపల్సరీ చేస్తాడు. ఎందుకను ఒక మాట తీసుకున్నప్పుడు కాకుండా కొన్ని అవుతున్నాయి, కొన్ని ఒక జర టైం గురించి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడే నువ్వట నేను బట్ట తెల్లారే పొద్దుకే ఓట్ల పండుగ మన దగ్గరికి రానే వస్తుంది. మరి గాలి ఎటు మరి అంటావు? కంపల్సరీ గాలి అయితే ఇప్పుడు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ సార్. ఎందుకంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం భగవంతుడికి కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్క. పార్లమెంట్ కూడా చూస్తురావు పబ్లిక్ గిసమని కథ నడుస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉండా ఇక మరి ఇక్కడ నాకు ముసలి రోడ్డు పని తిరుగుతున్నాను, ఇక్కడ నీళ్ళు పోషణ లేదు. కానీ ఇక వాళ్ళ కడపలో ఉన్న అమ్మాయి మాత్రము నాటుకొని ఉన్న ముచ్చడి మాత్రం బయట పెడుతున్నారు బిడ్డలకు ఈ రకంగా. ఇక మనకి ఇక్కడ ఇద్దరు తలుపులో పడుతున్నారు, మరి గీళ్ళు ఏమంటారు చూద్దామా మనకి రాని. ఇక మరి ఇక్కడ బిడ్డ అని వస్తుంది రోడ్డు మీద, మరి పండుగ పొలము అమ్ముకొని చిన్నగా కలపడ్డది. ఓ అమ్మ చెప్పురా, సంసారం ఎట్టేట్టుందిరా? సంసారం గట్టినే ఉంది నాయన. సంసారము ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రకరకాలుగా మాట్లాడుతురుగా. అది 6 హామీలు కాదు 40 హామీలు పెట్టాలి, ఇదేనా అదేనా 6 నెలలకే పోతాడు అది ఇదని అంటుండ్రుగా. ఎవరు అంటున్నారు? అలా టీవీలు అలా చెప్తురుగా. టీవీలు పాడైపోను అన్న మోతకోలుగా ఇష్టపడుతూ చెప్తారు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నీకు నిలబడ మేము దరఖాస్తు చెడబడ పెట్టుకున్నావా? దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టుకున్నా అన్ని అలా ఏమేమి రాసిరో అన్ని పెట్టుకున్నా కానీ నాకు ఒక్కడే కొడుకు, మరి ఏర్పాటు కార్డు కావాలని కూడా పెట్టుకునే వస్తుంది. పెట్టుకున్నా. ఇప్పుడు నీకు అంతమంది వచ్చింది, అంతమంది పెట్టుకున్నావా? అంతమంది ఉంటే అది తెలంగాణ ఈ టీఆర్ఎస్ వచ్చినాక అలా కలిపిరు. మరి ఇప్పుడు ఈ ఇంట్లో 35 కిలోల బియ్యం వచ్చినాయి, ఇది వచ్చినాక పోయింది. టీఆర్ఎస్ వచ్చినాక 35 కిలోల బియ్యం పోయినాయి. నా కార్డు మా కోడలు దాంట్లో వేసారు. ఏం కావాలి నాన్న, ఎన్ని కావాలి? మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి తల్లి, మరి ఎవరిని మరి చెయ్యా పువ్వా కారా? ఇక నాకు నచ్చింది వేస్తా. అమ్మో నేను ఏమో అనుకున్నా గట్టి కాదు. మరి నీ సంవత్సరం పెట్టేట్టుందిరా? కాళ్ళు ఇట్లా కష్టం చేత కాదు. ఇక అది కావాలి ఇది కావాలంటే ఏది వచ్చి లేదు. మాకు పింఛన్ అయితే వస్తుంది 2000, కానీ ఇక ఇప్పుడు ఇంకేం వస్తాయో మరి. ఇక వస్తే బత్తం ఇంటికాడ గులబడి ఈ చేత. ఎంతమంది? కొడుకు ఒక బిడ్డ. కొడుకు నౌకరు చేస్తుండా? ఏం లేదు, ఆయనకి 2 బిడ్డలు. ఇక ఆయన అది అట్టు తోలుకుంటూ బతుండు. బీడు చేసిండు, జాబ్ లేదు జీవి లేదు. జాబ్ ఇచ్చారు, జాబ్ అన్న వస్తుందేమో అని సొంత చదివిపించిన. ఇప్పుడు ఈ ఏడాదిలో 2 లక్షల కొనుగోలు వేస్తా అంటుండ్రు రేవంతమయ్యా. ఓ అమ్మ ఎరకలే నీకు? ఎరకలే మరి, ఎరుకుంటే బాగానే ఉంది. పోవు చెప్పలేదా మీ పిల్లగాడు? అడుగుతావు ఆయన ఏం చెప్తాడమ్మా, ఏం చెప్తాడు ఆయన. ఇక నేను చదివిపించిన కానీ ఆయనకు జాబ్ రాక ఇక నా మీద కోప్పడుతుండే. నేనేం చేయను మరి. ఈ ఏడాదిలో 2 లక్షల కొనుగోలు వేస్తా అని ఆయన ప్రమాణం చేసిండట. మరి రేపు ఓటు దగ్గరికి వస్తున్నాయి, పార్లమెంట్ ఓటు దగ్గరికి వస్తున్నాయి, ఎవరికి వేస్తా ఓటు? అప్పుడు ఒవ్వలకు నచ్చితే వాళ్ళకి, అప్పుడు నచ్చితే అప్పుడు ఒవ్వలు మంచిగా చేస్తే వాళ్ళకు. 2 ఆడవాళ్ళకి జాబ్ లేదు, బీడు చేయించినా నాకు కాళ్ళు లేకుండా అయినాయి. ఆయన బో పెట్టమంటే పెడతాడా? ఇప్పుడు నాకే 2 బిడ్డలు అయిరి. ఇక మరి బిడ్డలారో ఇక పండ్లు అయితే ముంగలో పెట్టుకుంది. ఇక మరి ఆనాడు అత్త మీద ఉన్నప్పుడన్నా ఇంత దుఃఖం ఉందో లేదో, కానీ ఈనాడు అన్నిటికి వెళ్తుంది, బువ్వకి వెళ్తుంది, బుగ్గికి వెళ్తుంది. అయినా కానీ మరి దివాళు తీస్తుంది శల్య. మరి ఈమె సంగతి ఏంది, ఈమె ఆంబాయం ఏంది, ఈమె కడుపులో ఏముంది, ఈమె సంసారం పెట్ట ఉంది, ఈమె బతికి పెట్ట ఉంది, ఈమె భాగ్యం పెట్ట ఉంది. చెప్పురా ఏ ఊర్రా? కూడా ఎట్లా సంసారం ఎట్టుంది? ఏమో గట్టినే ఉంది అన్నయ్య. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కారు టక్కర్ అయింది, చెయ్యి లేచింది. మరి ఇప్పుడు రేపో మాపో మళ్ళీ పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. నువ్వట నేమట ఇక కోయిలాగా రేపసంది తెల్లంగా వెళ్ళేసుకొని మొత్తం సందులు గాలిలు ఇదే పని. మన గాలి ఎటు మళ్ళీ అంటావు? ఇక ఎటు మాలుతుందో, ఇక ఇప్పుడు ఎటు మాలింది, అప్పుడు కూడా ఎటు మాలుతుందో ఇక తెలియదు. అందాది ఎటు మాలుతుందో తెలియదు. ఇక చెట్టపాట ఇప్పుడు నిన్న అంటే ఆడవాళ్ళకు పిరి బస్సు అని పెట్టిర్రు, అది మంచిగా అనిపిస్తుందా? ఏదన్నా మాకు ఒక్కనాడు కూడా దొరకలే ఆ బస్సు. మేము పైసలు పెట్టే పోతున్నాం. నీ అజ్ఞానం పాడువాడా, ఇదెక్కడి రాశంగం నాయన పసదెక్కడి. ఆధార్ కార్డు చూపిస్తే తోక ముసుకొని పోతున్నాడు కండక్టర్, అంతేనా కాదా? ఊరేకో ఏవో అయ్యా నాకైతే చిత్ర దొరుకుతాయా మనకు బస్సులు? టైంకి దొరుకుతాయా అయ్యా?
టైంకి ఇంతవరకు ఇప్పుడు 2 నెలల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బస్సు ఎక్కినావా ఎప్పుడన్నా టికెట్ తీసుకురా నీకు తీసుకోలే ఇక మరి ఏం చేయాలరా సార్ ఎక్కినామన్నా రోజు ఆటోలకే పోతున్నాం మరి మేము ఈ లగేజ్ రావాలంటే మరి ఆటోలనే బస్సులు ఆపుతలేరు మరి మరి అది కథ అయితే ఇక సామాన్ ఉంది కాబట్టి ఇక ఆటోలే పోతుంది అన్నట్టు కథ చెప్పే మన దగ్గరనే ఏం పని చేస్తావు నేను చదువుకుంటున్నా ఎట్లా మరి ఇప్పుడు 1,00,000 కొనుగోలు వేస్తుంది మరి అప్పుడు అది 2 లక్షల కొనుగోలు అమ్మ నాకు ఇక్కడ పోతుంది మాతి ఈ ఏడాదిలో 2 లక్షల కొనుగోలు వేస్తుంది అప్పుడు పెద్ద మనిషి రేవంత్ అన్నాడు మరి ఎట్లా అనిపిస్తుంది ఏ రకంగా చూస్తున్నావు ఈ మాట మాకు అన్నమాట నిలబెట్టుకునేనా 100% నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాదు, ఇంతవరకు 40 రోజులు అవుతుంది. 40 రోజులు మనకి ఇచ్చిన టైం వరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేస్తుంది. ఆ ఉద్యోగాలలో మాకు వస్తాయి, మా యువత కూడా బాగుపడతాయని మాకు నమ్మకం ఉంది. కోయిలాగా అయితే మంచి భరోసా పేర్కొనే ఉన్నది అయితే అమ్మో ఎలక్షన్లో కూడా కంప్లీట్గా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీ గారికి ప్రధాని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీకేమనిపిస్తుంది పెద్ద మనిషి కొత్త ప్రభుత్వం వచ్చినాక? మంచిగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే బాగుంది. అంతేనా? ఎట్లా మంచిగా అనిపిస్తుంది? పోయిన పాత ప్రభుత్వానికి కొత్త సర్కార్కు తేడా ఏంటంటే జర ప్రజల ప్రభుత్వం ఇది చెప్పించి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తుందని నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తారు. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది పార్లమెంట్ కూడా ఇక్కడ. ఏం గట్టి ఉంది మరి ఇప్పుడు నిన్న మరి పిరి బస్ అని మరి ముసలిది మంచి చెప్తే ఇంటుందా పోతుంది అమ్మగారికి? ఇంటుందా? ముసలాం ఏం పని చేస్తుంది? ఇంటికానే. నువ్వేం చేస్తావు మగవాడు? ఏం మగని పని దొరికితే చేస్తా లేకపోతే లేదు. ఎట్లా మరి సంవత్సరం ఎట్లా ఉంది ఇప్పుడు? ఏ గట్టి ఉంది. మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి గాలి ఎటు మాలుతుంది అంటావు? మళ్ళా ఎటు మాలుతుందో అందాది ఎటు మాలుతుందో అప్పుడు చెప్పవా? నాకు కూడా చెప్పవా? దోస్తు కూడా చెప్పవా? ఎందుకు చెప్పనే? ఏ ఊరు? వనిపాకలే. వనిపాకలు అంటే మండలం జిల్లా ఏంది? ఇదే మండలం, చిట్యాల మండలం, జిల్లా నల్గొండ. నువ్వేం చేస్తావు బిరా? వ్యవసాయం పని అయ్యా. సంసారం అంతా నిమ్మలేవేనా? ముసలమ్మ బాగుందా? లేదు చనిపోయింది. మరి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక రేపు మా దగ్గర పడ్డాయి, మరి ఎట్లా గాలి ఎటు మారాను? మళ్ళీ అటే ఎటు? కాంగ్రెసే. అట్నే ఉంటుంది, అట్నే ఉంటుంది. అయ్యో మరి ఆయన మంచిగా చేస్తుండు కాబట్టి కోయిలాగలు పేరు కూడా ఉన్నాయి. నువ్వేమంటా? నీ హాది కూడా అదేనే, కాంగ్రెస్ అక్క. అమ్మని సామిరంగా ఇక మనం మాట్లాడే పక్షమే లేదు పాగిడ. మరి బిడ్డలారా గిషైలే పాడిగాను ముఖం అంతా మార్చుకొని ఉంది. మరి గిరాకు ఉండదా లేదా? ఏమో సంసారం పెట్ట ఉంది, మరి ఏమేం చెప్తుంది? మరి చెప్పురా. మరి ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది, ఏమనిపిస్తుంది? మంచిగా ఉందా సంసారం ఇప్పుడు? ఇంకా అది మొత్తం ఆదివారాలకు రానే రాదాయి కావ నిన్నయాలైనా ఇంకా 6 నెలలు 7 నెలలు అయితే తెలుస్తుంది ఏదైంది. ఇప్పుడు కావాలి మరి ఇప్పుడు సడన్గా రాగానే చేస్తారా అన్న? చేయరుగా ఎవరైనా కానీ. జర గట్టినే ఉంది అన్న. ఈ ఊరే చిట్యాల. ఇది కథ అయితే ఇక ఇప్పుడే కొత్తగా నిన్నయాలే కూడబెట్టి అప్పుడే మనం అడిగితే ఎట్లా? జర్ర 4 రోజుల పాటు టైం ఇద్దామని అనుకొస్తుంది శైలి. గట్ట కూడా పోదాం. మరి ఇంకా వాళ్ళు ఏమంటారు ఏంది ఏం కదా చూద్దాం. మంచిగా అనిపిస్తుందా మీకు? మంచిగా అనిపిస్తుందా? అత్తతో పంచాయతీ పెట్టుకొని మాడమాడక అమ్మ ఆయన పోతుంది అంతేనా? అంతే మరి మంచిగా అనిపిస్తుంది. చేతిలో రూపాయి లేకుండా అత కొట్టం మావ కొట్టం ఓడి కొట్టం బస్సు ఎక్కిపోవచ్చు. అప్పుడేమో అందరు బాతులు ఆడవలసి వచ్చే. అంతేనా? బలం వచ్చిందా? పిరి బస్సు అని పెట్టినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడన్నా మీ అతతో పంచాయతీ పెట్టుకుని పోయినావా అమ్మగారికి? పోలే ఇంకా పోతే చెప్పలేవు. ఇక మరి ఎటు కూడా దీనం ఉందని అత్త లెక్క పెడుతున్నావా? ఉత్తదేనా? లెక్క పెడతాం. ఎందుకు లెక్క పెట్టాం? ఆ టైం వచ్చినప్పుడు పోతాం. మంచిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. నీకే అనిపిస్తుంది పెద్దవా? వేస్ట్ బస్సు
ఎట్లనైనా వేస్ట్ కొట్టుకొస్తారు బస్ ఎక్కి చెప్పులతోటి మగోళ్ళకి సీట్లు ఇస్తలేరు. నిలబడుతుండు ఈ అమ్మలక్క లేవట్టు కూర్చుంటుండ్రు మీరు లేరని అంత ఉత్సాహం వచ్చింది వాళ్ళకి అంత ఎమ్మత వచ్చిండు. ఆయన రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేస్తాడో ఏమో ఆయన ఎతిరిచ్చి ఎక్కిడు. నిన్న ఆయన కూలబట్టి అప్పుడే చేయకపోయినా చేయకపోయిండ కానీ ఇక చేసేది అప్పులు చేసిండు అని చెప్తుడు కదా. మరి 7 లక్షల కోట్ల అప్పులు చేసిరట వాళ్ళు. చేసిండట కానీ పనులు చేయలేదా? పనులు ఎవ్వరు చెప్తలేరుగా. ఏం పనులు చేసిండట? అన్ని పనులు చేసిండు బాగానే. కళ్యాణ లక్ష్మి ఇచ్చే, ప్రెగ్నెంట్లకు పైసలు వేసే, అది కిట్టులు ఇచ్చే, పైసలు వేసే అది చేస్తున్నాడు. ఏం తక్కువ చేసిండు? మరి అప్పు చేసిందంటే ఈయన ఇళ్ళకల్లి తెచ్చి పెడతాడా? ఇది చెయ్యడా అప్పు? 6 పథకాలు ఏమైనాయి? ఇవన్నీ ఏంది? గ్యాస్ బండ్ ఏమైంది? ఉన్న పథకాలు ఎడిగిపోయినాయి. కొత్త పథకాలు పెట్టకుండా కూడా ఉన్న పథకాలైనా అమలు చేయాలన్నా వద్దా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏది ఇంతవరకు చేయలేదు. అయితే ఇప్పుడు బువ్వ ఉడికిన దాకా ఉండి చల్లారిన దాకా ఆగనట్టుంది ఈ పిల్లగా చేసాం. ఆయన కూరగాయలు నిండా 2 నెలలు కాలేదు ఈ మొగోడు అప్పుడే అని మాట్లాడుతున్నాడు. విషయం ఏమన్నాడు? రేవంత్ రెడ్డి 2 లక్షలు రుణమాఫీ మీరు ఎమ్మటే లోన్ తీసుకోండి మళ్ళీ ఎమ్మటే ఇస్తానన్నాడు. మరి ఇంతవరకు తెల్లారి మరి ఏమి ఇస్తామంటే ఏది ఇంతవరకు? 2 నెలలు కాలేదని ముచ్చట తర్వాత సంగతి. నువ్వు ఆడవాళ్ళకు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ 10 ఎకరాల వరకు రైతు బంద్ చేయాలి. తర్వాత నువ్వు 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఉన్నోనికి ఏకు ఓకే, కానీ మిగతా వాళ్ళకైతే వేయాలన్నా? 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు నాట్లు ఎప్పుడు పెట్టిర్రు? ఇంతవరకు రైతు బంద్ రాదాయి. ఎకరం 1/2 ఎకరం 10 గుంటలు 10 గుంటలకు 5 గుంటలు ఉన్నోనికి వేసినాం. మరి 4 ఎకరాలు ఉన్నాడు 5 ఎకరాలు ఉన్నాడు ఎక్కడ పోవాలి? మరి పరిస్థితి ఏం చెప్పు. ఇప్పుడు ఆడవాళ్ళకు పిరి బస్ అని పెట్టిండు, ఒకటి చేసిండట. ఇక ఆరోగ్యశ్రీ ఏదో ఉంటే అదొకటి చేసినామని అనుకొస్తుర్రు. 10 లక్షల పెంపు. ఇక మరి నిన్న మన కూడా ఆడవాళ్ళ బస్ ఎక్కితే ఆడవాళ్ళే కూర్చుండ్రి, మొగోళ్ళు నిలబడవలసి వచ్చింది పరిస్థితి. మరి మరి అయ్యా మేము మొగోళ్ళు ఉన్నాము, మరి ఆడవాళ్ళు ఉత్తపుణ్యాన్ని పోతున్నారు పోయి బస్ తెచ్చుకోరు. మరి మేము మొగోళ్ళు ఏడబడుకోవాలి, ఏడ నిలబడాలి? కూర్చుండ్రి, మొగోళ్ళు నిలబడే కాడికి వచ్చింది, బస్ కిరాలు పెట్టుకొని నిలబడే కాడికి వచ్చింది మా పరిస్థితి. మరి మీరు ఆడవాళ్ళని ఇంట్లో నిలబెడతలేరు? మేమేం నిలబెట్టాము ఆడవాళ్ళు? అంటే ఇట్లా అంటే ఆడు పోయి మూల బంతుండే. ఆడవాళ్ళే మొగోళ్ళని బెదిరిస్తారు ఇప్పుడు. అధికారం ఆడవాళ్ళకే కదా. ఇప్పుడు నా ముసలిదే మంచిది కదా, ఇప్పటికి నాకు ఎదురు మళ్ళీ నా ముసలిది. అమ్మా గిసోటి కథ నడుస్తుంది. తర్వాత నెల అని చెప్పి ఏది 6 గ్యారెంటీల మీద మళ్ళీ పాత పెన్షనే వస్తుంది. ఇంకా ఇది రైతు బంధు కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. పోతే కరెంటు బిల్లు కూడా గతంలో ఏమన్నారు 200 యూనిట్లు అన్నారు, ఇప్పుడు 200 యూనిట్లు లోపల అని అంటున్నారు. అద్దె వాళ్ళకి లేదంటున్నారు. ఇవన్నీ 100 రోజుల లోపల అమలు చేస్తేనేమో వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది, రేపు పార్లమెంట్లో కలిపి చేస్తారు. లేదంటే పార్లమెంట్లో మాత్రం రుచి చూపిస్తారు ప్రజలు. గతంలో ఎట్లయితే మార్పు కోరుకుర్రో మళ్ళీ మార్పు కోరుకుంటారు. పార్లమెంట్ కూడా పంగలోపల వచ్చే కాలం ఉందా? ఇక 100 రోజుల లోపల చేస్తే మాత్రం అవకాశం ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడైతే కొద్ది పర్లేదు. ఇప్పుడు ఎందుకంటే నిండా 40-50 రోజులు కాలేదుగా, విమర్శించడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు కోడలిది అత్త ఏం చేస్తుంది? కోడలు చూస్తుంది, 6 నెలలు చూస్తుంది. ఇది పని చేస్తుందా, వంగుతలేదా, మాటకారా లేకపోతే పని చెప్పినట్టు వింటుందా అనేది చూస్తుంది వాస్తవంగా. అయితే కొద్ది రోజుల్లో చూద్దామంటావు. అవకాశం కల్పిస్తే ఈ ఖచ్చితంగా మాత్రం ప్రజలు చైతన్యవంతులయ్యారు. అదే 10 ఏళ్ళు కేసీఆర్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పక్కకు పెట్టారంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఏంది? అనేక రకమైన హామీలు ఇచ్చారు, హామీలలో 2 నెరవేర్చారు. ఒకటి అది ఈ 4 కూడా అమలు చేస్తే మాత్రం వాళ్ళకు ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలనే ప్రజలు మంచి తీర్పిస్తారు. చదువుకున్న పిల్లగానివి కొనుగోలు చేస్తున్నావా? లేదు. ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు స్టడీ అయిపోయింది నాది. వ్యాపారం చదువు
నాది బీఎస్సీ బీఈడి కంప్లీట్. ఒక బీఎస్సీ నాకు ఎక్కడ నా పిల్లలకి చదువు 15 అయిపోయింది. సార్ కావాల్సిన చదువు కూడా చదివిన. ఇప్పుడు అర్థమైంది నాకు. మరి ఇప్పుడు షెడ్ పాట మరి ఇప్పుడు 100 రోజులలో మరి ఇప్పుడు 1 లక్ష కొలువులా 2 లక్షల కొలువులా ఏదో అంటుండే ఆశ ఉందా? నీకు వస్తుంది? 100% ఉన్నది. రేపు వచ్చే నెల మెగా డిఎస్ చేస్తా అంటుండు. ఖచ్చితంగా వేస్తాడు కూడా. మేము కొడతాను కూడా రెడీగా ఉన్నాం. ఇంతకుముందుకు ఏముంది, గత ప్రభుత్వం అన్నీ పేపర్ లీకేజీలే ఉన్నాయి. దాన్ని సరి చేయడానికి కొంచెం టైం పడుతుంది. సరి చేసిన వెంటనే ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తారు. ఖచ్చితంగా 2 లక్షల జాబ్ కూడా వేస్తుంది. అయితే చదువుకోవాలంటావు? చదువుకోవాలన్నా వద్దా? మరి గత ప్రభుత్వం అన్ని లీకేజీలు దాన్ని ఎట్లా సిట్ చేస్తే మళ్ళీ లీకేజ్ కాకుండా ఉంటుంది జర ఏమన్నా. అసలే కథ ఇది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి ఇప్పుడు. అవును, 2వ పండుగ తయారైంది. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు జనాలు ఎటు ఒరిగారు, మళ్ళీ గాలి ఎటు మళ్ళీ రాహుల్ గాంధీ పీఎం చేస్తారే జనాలు. అయ్యో నీ డాక్టర్ చదవకుండా ఎప్పుడో చిన్నకుండా చూసినా ఈ డాక్టర్ అంతా నిమ్మలేనా? ఏమి నడిపిస్తున్నావు? అయిపోయిందా? అంతే కొలువు అయితే కథ చేసినావు. కొలువుని 18 ఏళ్ళు తమ్మి ఇవ్వాలా? ఎట్లా మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అన్ని విధాలా మంచిగా పనిచేస్తుంది. నమ్మకం ఖచ్చితంగా నమ్మకం ఉంది. మరి పార్లమెంట్ నేడు తిప్పుతావు? పార్లమెంటు ఎట్లయినా మా కాంగ్రెసే వస్తుంది ఇక్కడ పక్క. మరి స్వామి రంగు అమ్మో ఈ కోళ్ళగా మొత్తం ఈ దండం పెడితే ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు ఏముంది, వ్యవసాయం అంటే బైక్ గారి పోతుంది ఇటు వస్తున్నా. మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? మరి ఎట్లా? మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో గాలి ఎడుమలుతుంది అంటావు? ప్రజలు బాగా ఆలోచన చేయాలి. ఇప్పటికే ఆయన బంగారు కడ్డీలు ఉన్నాయని అనుకొని వచ్చిండు. అన్ని పలికిపోయిన కుండలు, ఖాళీ ఉంది సంసారం, బోకలు బొచ్చలే మిగిలినాయి. మరి ఇప్పుడు పార్లమెంట్కి వేయకపోతే ఈయన మొత్తం రామరామ్ జపం చేసుకుంటే మోడీ గారు ఇంట్లో పండాల్సిందే. పరిపాలన చేసింది ఇందిరాగాంధీ రాజ్యం రావాలి ఫస్ట్. మరి ఇట్లా ఏంది? మరి ఇక ఆయన పూజారికి ఎక్కడ వస్తుంది? పరిపాలన బంద్ చేయమను మోడీని. అవసరం లేదు. భారత ప్రజల వాళ్ళకి సేవ చేయాల్సిన టైం దొరుకుతలేదు ఆయనకు. ఆయన కేవలం ఆయన ఇప్పుడు రేవంత్ 9 తారీఖే మీకు అకౌంట్ పడతాయి, టింగ పడతాయి. 9 తారీఖే రైతు బంధు అన్నాడట. ఇంతవరకు దాకా కొంతమందికి రైతు బంధు పడలే అంటారు. మరి ఏంది కథ? నిన్న నాకు పడే కానీ ఇంత అబద్ధాలు చెప్తావు. 2 ఎకరాలు జనం అనుకుంటున్నా ముచ్చట నేను అంటున్నా. నాన్న 2 ఎకరాలకు పడ్డాయి స్వామి, 2 ఎకరాలకు పడ్డాయి. ఇప్పుడు ఆయన కుటుంబంలో లక్షల కోట్లు ఉన్నాయి అవినీతి. అది గుంజితే 1 సంవత్సరంలో ఈ తెలంగాణ బాగుపడుతుంది. అప్పుల పాలు కాదు వినవా? ఈ ప్రపంచ రాష్ట్రాలకెళ్ళా తెలంగాణ అతి గొప్ప రాష్ట్రం. అన్ని వనరులు ఉన్న రాష్ట్రం, అన్ని ఆదాయాలు వచ్చే రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టిండు, కుప్ప చేసి పెట్టిండు. ఆనాడు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఫస్ట్ తారీఖు నాడు జీతాలు వచ్చేది. ఎప్పుడు ఇస్తావా పైసలన్నీ అడిగితే జీతం పడంగానే ఇస్తా అనేది. కేసీఆర్ గవర్నమెంట్లో 10 తారీఖు దాకా జీతాలు లేవు. మన గెలవంగానే వచ్చిండు. ఇంకా రైతులను గీతలను సంజాంచి వాళ్ళకి వెనకకి ఇస్తా అని చెప్పి జీతాలు చేసే వాళ్ళకు 3 తారీఖు 2 తారీఖు జీతాలు వేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మామూలుడు కాడు, మామూలు సింహం కాదు రేవంత్ రెడ్డి. పరిపాలన కరెక్ట్గా చేస్తాడు. ఆయనకు అవినీతితో పని లేదు. ఇప్పుడు జరిగిన అవినీతి రికవర్ చేస్తే ఒక 2 సంవత్సరాలు పొద్దుపోద్ది ఆర్థిక వనరులకు. అంత వనరులు నాశనం చేసిండు కేసీఆర్. విన్నారా? గమనించాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధికారం తీసుకొస్తే ఇందిరాగాంధీ రాజ్యం రావాలి. వ్యవసాయం అప్పుడు పండిస్తావు పుట్లు ఎక్కడిదే 2 ఎకరాలు పెడితే ఎకరం ఎండిపోయింది. కరెంటు చక్కగా వస్తలేదు. లాభం ఉందా వ్యవసాయంలో? ఏముంటుంది లాభం? ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 9 తారీఖు అన్నారు, ఇంతవరకు రాలేదు. అది పరిస్థితి. ఏది ఇక్కడ రుణమాఫీ వేరన్నా? 9వ తారీఖే తెచ్చుకొని డబ్బులు పిల్లగా ఇప్పుడు కొత్తగా కూల పట్టిర్రు. ఇప్పుడు ఏరు పడ్డ కాపురం అంతేనా? ఇప్పుడు నీ ఇంట్లో వచ్చి సంసారం చేయాలంటే నీ పోపు డబ్బా ఎలా ఉందో తెలియదా, నీ నూనె డబ్బా ఎలా ఉందో తెలియదా, అంతేనా కాదా? అంటే జర్ర చదువుకుంటున్నామో జర్ర నిన్నయాలంటే ఇంకా 2 నెలలు కూడా కాలేదు కదా. ఓపిక పట్టుకొని మొత్తం మీద రుణమాఫీ చేయాలంటావు. చేస్తేనే బాగా అంటావు. చేస్తేనే బాగా. ఉండేదే 2 ఎకరాలే, 2 లక్షలు తెచ్చుకో అన్నాడు. మనం తెచ్చుకుంది 1,00,000 రుణమాఫీ అయితే జర ఇప్పుడు ఈ కరువు కాలం అయింది. అది పరిస్థితి. నీకేమనిపిస్తుంది పెద్ద మనిషి? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. పండుగ మళ్ళీ జోరుదారే ఉంటట్టుంది.
మరి గాలే వచ్చింది మళ్ళీ ఇట అట అన్న కాడికి వచ్చింది. ఆ ఏమో మరి కోయిలాగలో ఎట్టు పెట్టి దెబ్బతిన్న పూరి ఎటు పడేది జాగ్రత్తగా ఉండదా మరి దెబ్బతిన్న పులికి మరి ఎట్టవుతుంది ఏంది ఏం కథ? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కథ ఏమన్నా అటు ఇటు అయ్యానా లేకపోతే సాపుగానే పోయానా? గాలి ఎటు మళ్తుంది అంటావు? ఇంకా టైం తీసుకోవాలి. ఇంకా టైం ఇప్పుడే వచ్చింది కదా, ఇంకా కొద్ది రోజులు చూడాలని అనుకుంటున్నాం. చూసినాక మనం ఏదైనా విమర్శించాలి. ఇప్పుడు టైం ఉంది కదా, అందుకే ఆలోచిస్తాం. మీరే ఊరే? మా ఉత్తటూరే. ఏం చేస్తావు? వ్యవసాయమే. ఎట్లా ఉంది రైతు బతుకు? మంచిగానే ఉంది ఇప్పుడు వరకు అయితే. రైతు బంధు ఇంకా పర్లేదే. ఎన్ని ఎకరాలు ఉంది నీ పేరు మీద? 2 ఎకరాలు చిల్లరనే. 2 ఎకరాలు చిల్లర ఇంకా వాళ్ళే. ఎంత తారీఖు ఇవాళ? ఇవాళ 24 తారీఖు. ఇక మరి ఇప్పుడు ఈ సర్కార్ నుంచి ఇంకా నువ్వేం కోరుకుంటున్నావు ఒక రైతుగా? రైతుకి ఏమున్నా కరెంటు నీళ్ళేనే మనకు కావాల్సింది. కరెంట్ బాగానే ఇస్తురుగా? ఇప్పటి వరకు బాగానే ఇస్తుండు. ఇంకా మందు బస్తాలు కూడా మనకు అదునుకు దొరుకుతూనే ఉన్నాయి షాపులల్లో. మరి గాలి ఎటు మలుపుతావు? కాంగ్రెసేనే పక్క. కేసీఆర్ చేసిన కాడికి చాలు. ఈయన కూడా చూద్దాం కొన్ని రోజులు. ఈయన ఎట్లా చేస్తాడో చూద్దాం. ఈయన చేస్తే మన కేసీఆర్ లెక్క ఈయన పోతాడు. చేయాలి అంతే. పార్లమెంట్ ఎట్లా చేస్తావే? పార్లమెంట్ పండుగ వస్తుంది, పార్లమెంట్ పండుగ. మరి ఈ పండుగ ఎట్లా చేస్తావు? ఇక పండుగ అంటే చూసి చేస్తూనే ఉంటారు. ఉన్నది లేని చదువుకోవాలిగా. ఉన్నది లేకపోతే చదువుకొని చేస్తూనే ఉంటారు. మళ్ళా అన్నీ చూసుకుంటారు కదా, ఒకటి వెనక ఒకటి. ఇప్పుడు ఇవన్నీ పెట్టిండు, ఈ వెనక ముందు చూసుకొని ఒకటి చేసుకుంటూ పోతుంటే పనులు అవుతుంటాయి. అది ఇక తొందర పెట్టగానే కాదు. ఆయన అన్ని రుణమాఫీ చేసిండు, ఈయన ఎందుకు చేయలేదంటే ఈయన వెనక అన్ని చదువుకుంటూ రావాలి. అత్త మీ సంసారం అయిపోయి ఇప్పుడు కోడలు కోప చెప్పే ఊగనే అవుతుందా? ఏం పని చేసావే? నేనే మామూలుగా బిజినెస్ చేస్తాను. గట్టిదే ఉంది కోయిలాగా సిట్యాల కాడ. ఏం పేరే? నార్కడపల్లి అని ఇక్కడికి వచ్చిన. నా పేరు సత్య. బాగుండా అట్టనా? మరి ఇప్పుడు షెడ్డపాట ఎవరు నడుస్తుంది? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల షెడ్డపాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు కంపల్సరీ అమలు చేస్తాడు. కానీ ఇప్పుడు వచ్చి కూడా 2 నెలలు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు. వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి పార్లమెంట్ ఎలక్షన్లో సోనియా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే మనం అందరం మంచిగా బాగుపడతాం. అంటే ఇటు కాంగ్రెస్కి వస్తుంది. ఎందుకంటే మారుతాయి కాబట్టి పక్క కాంగ్రెస్కి మారుతుంది. పక్క కాంగ్రెస్కి వస్తుంది. పేర్కొని రాయేది నాకేమో ఎక్కడ అర్థమవుతలేదు. చేసే పని మంచిగా ఉన్నాయి. చేసే పని మంచిగా ఉంటే ఏదైనా అట్లా మంచిగా చేస్తే ఎవరైనా సై అంటది, చెడ్డ చేస్తే అంటాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కానీ వేరే విదేశాలతోటి పోయి మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా చేస్తే ఏ గవర్నమెంట్ అయినా సాటిస్ఫాక్షన్. వాస్తవానికి అది ఫండమెంటల్ రైట్, అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. అది మీ నర్సయ్య తాత గమ్మతి మాత్రం ముద్దుకున్నాయి. మరి దునియా మీద ఏం జరుగుతుంది, రాజ్యం ఎక్కడ పోతుంది, గసబండి ముచ్చట తినాలంటే మీరు చూస్తూనే ఉండాలి. మన అమ్మ చూసి ఉంట బిడ్డలారా శనాథ్. గమ్మతి వార్తలు.